టీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర వనరులను పూర్తిగా కొల్లగొట్టింది. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సంక్షేమాన్ని మాత్రం ఆపలేదు. వచ్చే మార్చి నాటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. వినాయక హాస్పిటల్ను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను పూర్తిగా దోచుకుందని, 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశీర్వదించిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలుగా మార్చిందని విమర్శించారు. తెలంగాణ వనరులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై నమ్మకంతో 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రాన్ని రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం సర్దుబాటులో భాగంగా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇంకా అమలు కాలేదని, వచ్చే మార్చి నాటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. మన దగ్గరకు వచ్చింది మన ఊరిబిడ్డ అంతకంటే సేపు డిసిప్లిన్ కూర్చోలేక గౌరవ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, గౌరవ సోదరి సప్న పర్మల్ గారికి, స్పీకర్ గారికి సమావేశంగా అదేవిధంగా చీఫ్ డాక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారికి మన సబ్ కలెక్టర్ గారు సమావేశాల్సిందిగా కోరుతున్నాం. సార్ సమావేశాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన తాండూరు శాసనసభ్యులకు మన మున్సిపల్ కమిషనర్ విక్రాంత్ సింహారెడ్డి సార్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం 1 minute ముగుస్తుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మొక్కల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, మొక్కల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా శానిటరీ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా శానిటేషన్ జవాన్లకు సన్మానము, అందరూ కూడా భోజనం అందరి కోసం భోజనం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. లేట్ అయినంత మన్నించాలి, దానిగా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. శానిటేషన్ జవాన్లకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. నాగూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీళ్ళ ప్రధాన పాత్ర ఉంది. ఇటువంటి వారిని సన్మానించడం చాలా గొప్ప సంస్కృతి. ఇక్కడ చాలా గొప్ప సంస్కృతి.
స్లీపర్ కాలనీ కావాలని చెప్పి ఒక స్లీపర్ కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే రేపు ఏ 10 ఏళ్ళ చూస్తున్నాను. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కూడా మనం మహిళలు చేస్తా ఉన్నాం, చేసిన కూడా ఊర్లలో నేరుగా ఏదైనా కాంట్రాక్ట్ అవసరం వార్తలను చేపిస్తా ఉన్నాం. మహిళా సాధికారత రావాలంటే రేపు మహిళలకు ఏ స్కీమ్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చిండు. మీకు చెప్పినటువంటిని కూడా 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పినామో తప్పకుండా ఆర్థిక వ్యవస్థ దాంట్లో పడ్డాక మీకున్నటువంటి మా మహిళా సోదరులకు 2500 ఇస్తామని చెప్పినాం, పింఛన్ ఇస్తామని చెప్పినాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు ఏదైనా మాట ఇస్తే శిలా శాసనం లాగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆర్థిక వ్యవస్థ బాగాలేక 1-2 రోజులు లేట్ అవుతుంది, కానీ మీకన్నీ కూడా త్వరలోనే తప్పకుండా ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పి కూడా వేదిక మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు తాండూరు కావాలనుసారి మా సోదరు చెప్పింది. ఈరోజు ఒక వర్షం పడితే మొత్తం ఈరోజు నేను కూడా చూసిన తాండూరు ఇళ్ళ చిన్న వర్షం పడితే కూడా నీళ్ళు వస్తున్నాయి. దానికోసం అదంతా కూడా రావాలని చెప్పి చిలక వాళ్ళకు దాదాపు 16 నుంచి 18 రోడ్ల వరకు టెండర్ పెట్టేసి చిలక వాళ్ళకు ప్రారంభించుకోబోతున్నాం. దాని నుంచి మనకు నీళ్లు రావడం తగ్గుతుంది. వర్షం పడితే నీళ్లు పక్కలకు పోతాయి. ఈ రోజు దొంగ చెరువులతో ఒకటి మొత్తం తాండూరు నీళ్ళంతా పోయి దొంగ చెరువులు పడుతున్నాయి. ఆ చెట్ల నీళ్ళకి కూడా బయటికి పోవాలని చెప్పి దాదాపు 5 కోట్లతో మంది కూడా టెండర్లు పెట్టడం జరిగింది. అది కూడా తక్కువ నాకు చేయబోతున్నాం. ఇంకా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగినాం, అన్నని ప్రసాదాలను ఇప్పుడే చేయడానికి ఇప్పుడే అడుగుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ మన ఇండికేటర్స్ 200 కోట్లతో డెవలప్ ప్రారంభించుకోబోతున్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తాండూరు పిలిచి తప్పకుండా తాండూరు పట్టణాన్ని అండర్ గ్రౌండ్ చేసే విధంగా ఈ రోజు మన కాకినాడలు ఉన్నాయి. దాదాపు ఒక 70-75 సంవత్సరాలు అవుతుంది పైప్ లైన్ వేసి. అది ఇబ్బందికరంగా మొత్తం త్రుప్పబట్టిపోయింది. దానికి ఎన్ని డబ్బులు అయితే మొత్తం అక్కడే డ్యామేజ్ అవుతున్నది. ఆ పైప్ లైన్ కూడా మొత్తం మార్చుకునే అవసరం ఉన్నది. దానికి కూడా డిపిఆర్ తయారు చేయించినాం. దాదాపు ఒక 30 కోట్ల వరకు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అది కూడా చెప్పిన్నాం. తప్పకుండా కాకినాడలో కూడా మన తాండూరు తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా అనుకుంటున్నాను. అదే కాదు, ఈ రోజు చాలా కాలనీలు ఎక్స్పెన్షన్ అయింది. వాళ్ళకందరూ కూడా కొత్తగా నీళ్ళు వాటర్ కనెక్షన్ కావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ట్యాంకులు తక్కువ ఉన్నాయి. మొన్ననే అన్న ప్రసాద్ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అమృత్ 2 కింద దాదాపు 24 కోట్లతో అది కూడా మనం ప్రొడ్యూషన్ చేసుకున్నాం. అది కూడా టెండర్లు అయిపోయినాయి. ఆ ట్యాంకులు కూడా కట్టించి కొంతమంది కొత్త ఎక్స్పెన్స్ అయినటువంటి కాలనీలకు అన్నింటినీ కూడా వాటర్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా. తాండూరుని అభివృద్ధి చేసే బాధ్యత ఖచ్చితంగా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం తాండూరుని దిశ మారుస్తామని చెప్పినా ఖచ్చితంగా మార్చి తెలుస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మన తాండూరు వృద్ధిబిడ్డ ఉన్నాడు, తాండూరులో పుట్టి పెరిగినటువంటి మన ప్రసాద్ గారు ఉన్నారు. వారి సహకారంతో ఖచ్చితంగా అన్ని రంగాల్లో విద్యా పరంగా కూడా ఆ రోజు మారుస్తామని చెప్పిన ఆ రోజు చెప్పిర్రు. ఖచ్చితంగా ఇక్కడ ఐటీఐ కావాలని చెప్పిర్రు. గత ప్రభుత్వం తూతు మాత్రంగా ఒక ఐటీఐ జీవో తీసుకొచ్చి ఒక పేపర్ అనేది పేపర్ మాత్రమే ఉన్నది. ఆ పేపర్ నిజం చేసిన ఈ రోజు దాంట్లో ఫండ్స్ పెట్టించడం, ఈ రోజు దానికి మెటీరియల్ తెప్పించడం, ఈ రోజు అదే కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా 20 కోట్లతో ఐటీఐ కాకుండా పిల్లలు పెట్రోల్మెంట్ అయిపోయినాక కానీ డిగ్రీ అయినాక నాకు అబ్బాయి చెప్పండి, నేను ఐటీ అడ్వాన్స్ టెక్నాలజీ కానీ 1 సంవత్సరం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ చదివించి దేవుడు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనమందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. తాండూరుని అన్ని విధాల బాధపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముగిస్తున్నాను. డాక్రా సంఘాలు ఏవైతే స్పీకర్లో మేమందరూ ప్రదర్శన చేసినామో మరి చాలా చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి చక్కగా వాళ్ళు ముందుకోవడం జరుగుతున్నది. అదృష్టంగా మాకు చాలా సంతోషం అనిపించింది. కొంతమంది పూజలు, కొంతమంది బట్టలు, కొంతమంది మన దేశంలో 2 రాష్ట్రాల్లో కూడా పేరున్నటువంటి కందిపప్పు దినుసులు మరి అవన్నీ కూడా వారు అమ్మి మరి వాళ్ళు ఏదైతే ముందు పోతుందో చాలా సంతోషంగా ఉన్నది. దీనికి మరి 23 నుంచి 24 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు మరి
కోల్పల్ ప్రాజెక్టు కానీ జుంటుపల్ ప్రాజెక్టు కానీ మరి దానికి ఇంకా నిధులు కూడా వచ్చినాయని చెప్తున్నారు. చాలా సంతోషం. మరి మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మరపల్లిలో స్పీకర్ గారు మీటింగ్ పెడితే అక్కడ మొత్తం ఎమ్మెల్యేల మంతా కూడా పోయినాం. అక్కడ చక్కగా విషయం చెప్పినా స్పీకర్కు చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు ఏ మంత్రి అయినా మా దగ్గర తీసుకోవచ్చు, మేము వస్తాం, మీకు ఏం కావాలి. ఎందుకంటే వికారాబాద్ ఉన్నటువంటి కాళ్ళు కానీ పని కానీ మరి అన్ని ఈ నియోజకవర్గాలు కొడంగల్ కానీ మరి వెనుకబడినటువంటి ప్రాంతానికి అభివృద్ధి అన్నది ఒకసారి చేస్తే అభివృద్ధి అయిందని చెప్పేది కాదు. నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలకు రోడ్ల విషయంలో కానీ మంచినీళ్ళు కానీ అన్ని కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి. అవి చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇలా అడిగినా అడగకుండా చేయవలసిన బాధ్యత మనకు ఉండదు. మరి దానికి ఏదైతే మరి స్పీకర్ గారు మన వికారాబాద్ జిల్లాకి ఉండడం చాలా సంతోషం. ఎన్ని నిర్ణయాలు ఇప్పుడు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మళ్ళా సోమవారికి అసెంబ్లీ సాగేది మేము మన పక్కన నా ఆఫీస్ కూడా ఉంటుంది. అక్కడ మరి ఇతరులు కూర్చొని మన మనోవేటతో పాటు మన ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి మన వికారాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడైతే నిధులు ఇంకా అవసరం లేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మీ అందరికీ తెలుసు తక్కువ టైంలో సమగ్రమైన సందర్భంలో కూడా మనం అన్ని నియోజకవర్గాలు మరి జిల్లా అంతా కూడా జిల్లాతో పాటు వాసవంత కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న మరి ఆదిలాబాద్ పోయినారు. మన హైదరాబాద్ సిటీలో కూడా పెద్ద ప్రోగ్రాం జరిగింది. ఈ సంవత్సరంలో ఏదైతే చేసినామో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మనందరిలో ఉన్నది. పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఇచ్చినాం. దాంట్లో మీ అందరూ తెలుసు 3 గ్యారెంటీలు ఇచ్చినాం. దాంట్లో ముఖ్యంగా ఆర్టీసీ అయితే ఆర్టీసీ తీసుకున్నట్టయితే మన ప్రాంతంలో మరి ఆర్టీసీ మరి మహిళలందరికీ 35 లక్షల మంది మన ప్రాంతం వాళ్ళు ఆర్టీసీలో ఉంటున్నారు. అదేవిధంగా ఉచితంగా కరెంట్ ఇచ్చేది. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలో మేము ఇచ్చిన కరెంట్ ఒకటి, మరి గ్యాస్ ఒకటి, అదేవిధంగా మరి బస్సులో ఉచిత ప్రయాణంగా ఈ బస్సులలో 35 లక్షల మంది మన ప్రాంతాలలో ఉచితంగా బస్సులో ఆడపడుతుంది. అదేవిధంగా కరెంటు తీసుకున్నట్టయితే కూడా 10 లక్షల నుండి 11 లక్షల మందికి మరి కరెంట్ ఏదైతే ఉచితంగా ఇచ్చారో అది కూడా ఇలా దేశంలో కూడా అది పాటించడానికి బాగుపడంగా ఎత్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు మంచి కార్యక్రమం. మా అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇచ్చేటన్నీ కూడా లబ్ధిదారులు పొందాలి. అదేవిధంగా అభివృద్ధి పరంగా మన ప్రాంతంలో చెరువులు కానీ రోడ్లు కానీ మరి వాటర్ ట్యాంక్స్ కానీ మంచినీళ్ళు ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ కాలువలతో పాటు ప్రాంతంతో పాటు మన ఉమ్మడి రంగంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడం ఎప్పుడు మరి చాలా మంది చాలాసేపు అయింది. చాలా చెప్పాలని అభివృద్ధి పరంగా మన ఎమ్మెల్యే గారు కూడా అన్ని విధాలుగా స్పీకర్తో పాటు మా అవంకాయ సహకారం మరి ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా స్పీకర్ గారికి చాలా విధానాలు ఉన్నాయి. ఇలా నిధులకి కూడా అందరి మంత్రులు పక్షపాతగా వారు తీసుకుని వారికి అందరూ చెప్పుకుంటూ సంవత్సరకాలం అయిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పి మనోహర్ రెడ్డి గారు, మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ చైర్మన్ శ్రీ గౌరవనీయులు పట్టణ మహేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన తాండూరు సభ్యులతో గౌరవనీయులు ఉమాశంకర్ ప్రసాద్ గారు, మరి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పదేళ్ల ప్రభుత్వం చూస్తాం. ఇంతకుముందున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే 2 సార్లు అవకాశం ఇచ్చినాం. మన పిల్లలకు ఎక్కువ వస్తాయంటున్నాం, మన నీరు మనకు వస్తాయంటున్నాం.
తెలంగాణలో ఉన్న వనరులన్నింటినీ కొలగొట్టేసింది. తెలంగాణలో ఉన్న వనరులన్నింటినీ కొలగొట్టుపడేసింది. ఒకటే కుటుంబము కొలగొట్టుపడేసింది. మరి ఇంకోటి ఏం చేసిందంటే ఒక ఇంటికి భార్య భర్తల పిల్లల మధ్యల భర్త తాగుబోతు తిరుగుబోతు అయితే సంసారం ఎట్లయితే ఖరాబ్ అయిందో ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ఖరాబ్ చేసిపోయాడు కేసీఆర్. అదేవిధంగా అదే ఖరాబ్ చేసిపోయాడు. ఈ ఖరాబ్ చేసిపోయిన సంగతి అంతా తెలియకుండా కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించిన కూడా కేసీఆర్ మీరు మీ నాయకుడు మన నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మనం అధికారంగా తీసుకొచ్చింది. కరెక్ట్ 50,000 రూపాయలు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తాడు. మనకి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మనకు వస్తాయి. మనకి ఇచ్చిన 6 వాగ్దానాలు కూడా మనకు వస్తాయని ఆశతో మనం ఉన్నామా? తెచ్చుకున్నామా కాంగ్రెస్ పార్టీని? తెచ్చుకున్నామా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని? ఇది ఉన్నదంతా కాంగ్రెస్ ఓటేసారా? వేసారా? ఎవరైతే చెప్పులు వేసుకుంటారు. కానీ ప్రభుత్వంలో వచ్చినాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడ ఊరు అక్కడ అప్పులు కుప్పలనగానే వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు బాగా ముఖ్యమంత్రి వారిపోతుంది. మరి 7 లక్షల కోట్ల అప్పు బిడ్డి కట్టాలంటేనే నెలకు 7,000 కోట్ల రూపాయలు బిడ్డి కట్టాలి. ఏడాది నుంచి మిట్టి కట్టడానికే మళ్ళా మిట్టి పైసలు తీసుకొచ్చేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 58,000 కోట్ల రూపాయలు ప్రతి మిట్టి కట్టింది. అదే 58,000 కోట్ల రూపాయలు మన ముందు ఉంటే ఆర్థిక సంక్షోభం లేకుండా ఉంటే మీకు 2,500 రూపాయలు ఏడాది నుంచే వచ్చేది. మీకు 2,500 రూపాయలు ఇస్తున్నాం. మర్చిపోయారు ఎప్పుడు ఇస్తున్నారు కదా. మీకు ఇవ్వాలని ఎంత ఉన్న ముఖ్యమంత్రికి మహిళలను చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా అభివృద్ధి చేయాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డికి ఎక్కడైతే ఉందో సేమ్ అక్కడే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధమైనటువంటి ఆలోచన ఉన్నా కూడా పరిస్థితులు బాగలేని వల్ల చేయలేకపోతున్నాడు అనేది వాస్తవం. నేను కూడా ప్రతి ఊళ్ళో తిరిగేటప్పుడు చెప్పిన అమ్మాయికి 2,500 గడపడంగా తెచ్చిస్తానని చెప్పి అమ్మాయికి కన్నాలు వేసుకొని పొలం బంగారం తీసుకొని వచ్చేస్తానని చెప్పిన మన వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుని 5 లక్షలు ఇస్తాం 6 లక్షలు ఇస్తామని చెప్పినాం. పెన్షన్ ఇస్తామని చెప్పినాం. రిజర్వేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. కానీ అవన్నీ చూపు బాగా లేకుండా కూడా అన్ని కార్యక్రమాలు ఎందుకైతే లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోవడం వల్ల ఇల్లు సంసారం సంఘటించే పనిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందువల్ల ఈ ఏడాది లేట్ అయింది. తప్పకుండా వచ్చే మార్చి నుంచి మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందో వారి ఆధ్వర్యంగా తప్పకుండా ఈ 6 గ్యారెంటీతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇంటి నాన్న తెచ్చిచ్చే బాధ్యత మా అందరికీ. ముఖ్యంగా మీ ఎమ్మెల్యే యువకుడు మీరు నేర్చుకున్న ఎమ్మెల్యే మీరు నేర్చుకున్న ఎమ్మెల్యే చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. ఏ మంత్రి దగ్గర ఆ మంత్రి అయిపోతున్నాడు. ముఖ్యమంత్రిని కూడా నడుస్తున్నాడు. మనకు కావాల్సిన ముందు కావాల్సిన 10 ఏళ్ళ నుంచి రోడ్లు లేవు. ముందు రోడ్ల కార్యక్రమాన్ని మొట్టమొదటి చేసి నేను ఆయన మన అదేవిధంగా పల్లి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ముందు రోడ్ల కార్యక్రమం 10 ఏళ్ళ నుంచి రోడ్లు లేవు. నడిచే దారి కూడా కరెక్ట్ లేదు. సైకిల్ పోయే పరిస్థితి లేదు. స్కూటర్ పోయే పరిస్థితి లేదు. కారు పోయే పరిస్థితి లేదు. రోడ్ల పని పెట్టినాను. ఈ ఏడాది అంతా రోడ్ల పని తప్పకుండా అన్ని రోడ్లు తీసుకొస్తుంది. అక్కడ డెవలప్మెంట్ విషయంలో మనోహర్ గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మన అందరికీ చెప్పడం జరిగింది. రోడ్డు చేసింది. సన్నవాళ్ళు 500 రూపాయలు పంపించింది. 1,647 రోడ్లు రైతు బీమాలు 1,514 కోట్లు ఖర్చు చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక గత ఏడాదిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఒక్క ఏడాదిలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు.
నోటిఫికేషన్ ఇచ్చి గుర్తుంది ఎగ్జామ్ పెట్టలేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ప్రక్రియ పూర్తి చేయలేదు, అంత మొదటి మాటలు చెప్పి పిల్లల కథ ముచ్చట్లు చెప్పి ముగుస్తున్నారు. రాష్ట్ర వార్షికంలో పేదల వైద్యుల కోసం ఖర్చుల భాగంగా సీఎంఆర్కు సంబంధించి ఈ ఒక్క ఏడాదిగా 890 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. 890 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. మరి అదేవిధంగా పేదీకి ఆడబిడ్డ పెళ్లి రంగాల కళ్యాణ లక్ష్మి స్టార్టింగ్ పథకంలో భాగంగా ఇస్తున్న 1,16,116 గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తము 2,311 కోట్ల రూపాయలు ఇప్పుడు సాధించడానికి కళ్యాణ లక్ష్మి చెల్లించినాం. గత ఏడాది నెల పెన్షన్లు ఇస్తున్న మొత్తం 11,372 రూపాయల. సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు 447 కోట్లు. గృహజ్యోతి పథకంలో 50 లక్షల ఇళ్లకు 207 వరకు సబ్సిడీ ఇచ్చిన మొత్తం 1,234 కోట్లు. ఉచిత బస్సు ప్రయాణము 1,375 కోట్లు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి 10,000 కోట్లు ఖర్చు చేసింది. ఇలా గత ఏడాదిలో ప్రభుత్వం సంక్షేమానికి చేసిన ఖర్చు 61,194 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 22,500 కోట్లతో 4,50,000 ఇంద్రమ్మ ఇల్లు మంజూరయ్యాయి. మరి 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం హాస్పిటల్లో డైట్ ఛార్జీలు 40% పెంచింది. ఈ ఏడాది స్కాలర్షిప్లు డైట్ కాస్మెటిక్ ఛార్జీల కోసం 1000 కోట్ల పైగా ఖర్చు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షేమాన్ని సరిదిద్దుతూ ఉన్న మార్గాలను సమర్థవంతంగా వాడుకుంటూ గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు చేసింది. ఇంతకు ముందున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల వెనుకకు పడేస్తూ ప్రజాప్రభుత్వం 30 ఏళ్లలో 10 ఏళ్ల ముందుకు తీసుకొని పోయింది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి అదేవిధంగా ఏర్పడినప్పుడు 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇస్తే కేవలం 69,000 కోట్ల అప్పు మాత్రం ఉంది. మరి ఆ రోజు ఆధారంగా ఉంటే 9.5 సంవత్సరాల వరకు ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయలు. జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, డబ్బులు లేకుంటే ఒక 2 రోజులు 30 ఏళ్లకు అమ్మేశాడు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుంది. మీకు అందరికీ తెలుసు. అడుగుని మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అడుగుని ఇప్పుడు పోలీసులు అడగాలి, మీ కమిషనర్ వాళ్ళు అడగాలి. ఫస్ట్ తారీఖు జీతాలు వచ్చేటి వాళ్ళు 10,000, 30 దాకా వచ్చేటి. ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఉంటుంది. 1వ తారీఖు అందరికీ ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో చేసిన అప్పుడు కేవలం 52,118 కోట్లు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు నిధులకే 12,000 కోట్లు ఎక్కువ. పనిచేసే వాళ్ళకు పనికిమాలిన వాళ్ళకు ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో అసమస్యమైన పాలన దారిలో పెట్టడంతో పాటు అంతకంటే మెరుగైన పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సమర్థుగా కాదా అనేది మీరే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు దానిని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కరెంటు ప్రమాణంగా వస్తుంది. పవర్ కట్ అయ్యింది వాళ్ళకే. అది పట్టుకోలేక విషపూరిత ప్రచారాలు చేస్తున్నారు. నేను చూస్తున్న రోజు పొడవాలు చేస్తే కాంగ్రెస్ లో 20 మాట్లాడుతున్న టీవీలను ఎవరో గృహం పట్టుకుంటుంది. ఇద్దరు ఒకటి హరీష్ రావు, ఒకటి కేటీఆర్. కేసీఆర్ అయితే మనకు కనబడతలేదు, టీవీ కనబడతలేడు, మా జ్ఞానం కనబడతలేదు. మామూలు 2 రోజులు తెలుగు పూర్తి వెళ్తున్నాడు. మరి ఆయన కూడా ఏమనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏడాదికి కొత్తగా 8 మెడికల్ కాలేజీ మంజూరయ్యాయి. ప్రతిష్టాత్మకంగా మూసీ నది పునరుద్ధరణ చేస్తున్నది. 1,000 మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 1,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెడ్డి గారు నాయకత్వంలో కూడా వారు కూడా ఇదే మాట చెప్పారు. మహిళలు ఎప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చేస్తామో ఆ కుటుంబం ఆ సంసారం చాలా మంచిగా నడుస్తుందనే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటని ఈనాడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా మీకు కూడా ప్రతి గ్రూప్కు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఒక్కొక్క గ్రూప్కు అది ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కొద్దిగా లేట్ అయిన సందర్భం మీ అందరూ తెలుసు. తప్పకుండా రాబోయే కాలంలో కూడా గ్రూప్కు 10 లక్షల చొప్పున మీకు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియచ్చు. మరి ఇంత ఆలస్యమైన ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మీ అందరితో పాటు మన నాయకుడు మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి అదేవిధంగా పిల్లలు అభినందిస్తూ మనోహర్ రెడ్డి గారికి ఇక్కడ తాండూరుగా, ఎందుకంటే నేను తాండూరులో పుట్టిన బిడ్డను, తాండూరు నాది. కానీ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మరి ఈరోజు స్పీకర్ అయినా ఈ రాష్ట్రంలో నంబర్ 2 పొజిషన్లో వచ్చినాక నేను పుట్టిన ప్రాంతానికి నేను ఆదుకోకపోతే అభివృద్ధి చేయకపోతే పుట్టి వేస్తానే ఉద్దేశంతో మనోహర్ రెడ్డిని అర్థం పెట్టుకొని ప్రతి విషయంలో కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మనోహర్ రెడ్డి గారు ఏది అడుగుతాయి ఏ మంత్రి చెప్పమంటే ఆ మంత్రికి ముఖ్యమంత్రితో మాట్లాడమంటే ముఖ్యమంత్రితో మాట్లాడి తాండూరు అభివృద్ధికి నా మంత్రి సహకారం తప్పకుండా మనోహర్ రెడ్డి గారు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గిరిజన నాయకులు విఠల్ నాయక్ ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభమై ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. తాండూరులో కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించడం, అందులో మొట్టమొదటిసారి జిల్లాలోనే గుండె వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. గుండెకు సంబంధిత రోగులకు ఆధునిక వైద్య సేవలతో ప్రతి ఒక్కరిని కాపాడాలని కోరారు. అనంతరం ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్, వైద్యులు చందులాల్ నాయక్, రవీంద్ర నాయక్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోల నరసింహులు,
అయ్యగారు కొంచెం జరుగుండి. ఇక్కడ ధన్వంతరి పటమేసి మీరు సైడ్ ఇస్తే చూసుకుంటూ వచ్చేసారు. దూరం ఉండండి. కొంచెం సైడ్కి
అన్న కొంచెం ఎన్నికి జరగవా నేను పంపిస్తామన్నా ఫోటో కొంచెం తీసుకో. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ మొబైల్ కొంచెం వెనక్కి. మళ్ళీ రిటర్న్ సార్ టెన్షన్ గౌతమ్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.